గట్టిగా ఒకసారి కొండూరు ప్రతాప్ అన్న గారికి గట్టిగా మీ చప్పట్లతో అందరూ అన్నగారిని మీరు అభినందించాల్సిన కోరుతా ఉన్నాను. 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. అదేవిధంగా పోటీ పడాలి, ఎవరికేం తక్కువ ఉండా గట్టిగా ఇంకోసారి ప్రతాప్ అన్న గారి గట్టిగా చప్పట్లు. సందర్భంగా కొండూరి ప్రతాపరావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతికి ముగ్గులు వేద్దామని పోటీ వేయడం జరిగింది. ఈశ్వరన్న కూడా మాట్లాడాల్సిన కోరుచున్నాం. 5వ సంస్కృతిలో భాగంగా ప్రతాపన్న గారు మంచి నిర్ణయంతో ముందుకు లేపగలిగి ఈ ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ముందుకు నేను కోరుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. దాన్ని కలుపుకొని మీకు ప్రైజ్ మనీగా మరి అన్నిటికీ ముందుండే ఎంకరేజ్ చేయడానికి వచ్చేసినటువంటి కొండూరు ప్రతాప్ అన్న గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచాము. బాసాగ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు, పెద్దలకు, చిన్నలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే పోటీతత్వం అన్నది పెరగాలి. పోటీ ఉన్నప్పుడే మంచి జీవితాన్ని జీవించడానికి పోటీతత్వం అన్నది ప్రధానమైన భూమిక పోషిస్తుంది. అందుకనే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలకు మేము నాంది పలికాము. మంచి పనులకు కూడా ఇలాంటి పనులను చేయడానికి మేము చిత్తశుద్ధితో ప్రతి పనిని కార్యదీక్షతో చేస్తున్నాము. తోటి మిత్రులందరూ కూడా సహకరించడం అన్నది గొప్పతనం. రోడ్లు అవి ఇవన్నీ పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మంచి పనులు చేయాలి, పిల్లలకు కూడా ప్రోత్సాహంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలన్నది పెట్టడం జరిగింది. ఇక కొద్ది క్షణాల్లో ఆ పోటీలను కూడా ప్రారంభం చేసుకుంటాము. మన బాసా గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, నా తోటి మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఇటు మీడియా మిత్రులు మరి రాజకీయ నాయకులు కూడా అందరికీ సహృదయంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ రావాల్సిందిగా. ఈ చిన్నారులందరూ కూడా సంక్రాంతి సంబరాలకు ముగ్గుల పోటీలలో అందరూ కూడా క్రమశిక్షణతో ఒక ముగ్గు వేయడానికి 3 లేదా 2 ఒక బాక్స్లో ఉండి వేస్తారని కోరుచున్నాను. జై హింద్, జై భారత్. ఈ కార్యక్రమం 1 అవర్ మాత్రమే ఉంటుంది.